రైట్ రెచ్చిపోయాడు రూరల్ సిఐ చిత్తూరుకు సంబంధించినటువంటి సిఐ అతను ఏకంగా నాలుగో సింహం కన్నెర్ర చేసింది కనిపించినటువంటి ఆ లోపలి క్యారెక్టర్ బయటపడిందేమో కానీ అనవసరంగా ఒక మహిళను తోసేసి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆయన పేరు నిత్యబాపు అంట, చిత్తూరు రూరల్ సిఐ అతను. సీతం కాలేజీలో అసలు ఏం జరిగిందనంటే సీతమ్స్ కాలేజీలో ఓ మహిళ పైన సిఐ దౌర్జన్యంగా ఆ మహిళ నెట్టేశాడు. ఇక్కడ మీరు చూడండి ఎలా నెట్టేస్తున్నాడో, డైరెక్ట్గా నెట్టి పడేస్తే కింద పడిపోయిన మహిళ. ఆడవాళ్ళపై చేసుకుంటావా? మనిషివా లేకపోతే ఇంకేమైనా? నువ్వు అధికారి అయితే కావచ్చు, నువ్వు ఒక పోలీస్ అధికారి అయితే కావచ్చు, ఆడవాళ్ళపై చేసుకుంటావా? ఏ నీ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ లేరా? డైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ నువ్వే చేసుకుంటావా? మనిషివేనా? అసలు ఘటన విషయానికి వస్తే మీకు అందరికీ కూడా డెఫినెట్గా మీరు కూడా నాలాగానే ఆగ్రహం వెళ్ళగలుగుతారు. పాపం అక్కడ మహిళ కుమారుడు పాపం ఆయన ఏదో ఒక కారణంగా ఏం జరిగింది తెలియదు కానీ ఆ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడంట. సీతమ్స్ కాలేజీలో నిన్న ఆ అబ్బాయి పేరు రుద్ర. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ కాలేజీ బిల్డింగ్ పై నుంచే దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడంట. రుద్రమూర్తి బీటెక్ చదువుతున్నాడు సీతమ్స్ కాలేజీలో. నిన్న కాలేజీ 4వ అంతస్తు నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడితే అక్కడ కాలేజీ యాజమాన్యం ఎటువంటి స్పందించింది, ఏ రకంగా సమాధానం చెప్పిందనంటే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా చేతులు ఎత్తేసిందట. ఏదో ప్రేమ వ్యవహారం అయి ఉంటుందిలే అన్నట్టుగా చిన్నగా కొట్టిపారేసిందట. ఆ రకం కొట్టిపారేసినందుకు విద్యార్థులు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బంధువులు, తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ఆవేదన వెలగక్తూ ఉంటే ఆ మహిళలపై ఎలా చేయవేస్తున్నారు చూడండి. ఆ మహిళ పైన ఇదే దాష్టికం. నీ పోలీసు ఉద్యోగం ఇచ్చిందికేనా? మరి కింద పడిపోయిన తర్వాత అయినా కింద పడింది కదా అని చెప్పి కనీసం దగ్గరకు వచ్చి తెలియక తాకినమ్మా ఇలా తప్పైందని చెప్పి కనీసం మహిళని పైకి లేపే ప్రయత్నం కూడా చేయలేదు. నిత్యబాపు ఒకవేళ కనుక మీరు ఈ వీడియో చూస్తే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ వ్యవస్థ పైన పూర్తి స్థాయి నమ్మకం, గౌరవం, మర్యాదతో నేను మీ పట్ల అదే మర్యాద మెయింటైన్ చేస్తాను. బట్ మీరు చేసినటువంటి ఈ దుర్మార్గం ఏదైతే ఉందో ఆ మహిళపై చేయి వేసుకొని ఆ మహిళను గట్టిగా అలా పట్టేసి లాగి పట్టి కింద పడేశారు. ఎంత బలుపా! ఎస్, ఆ మహిళ కింద పడిపోగానే అలా స్పృహ తప్పడిపోయింది. చుట్టూ ఉన్న కొంతమంది ఆ మహిళలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు వచ్చి ఆ మహిళను లేపి స్పృహ తప్పిపోయిన తర్వాత ఆ మహిళను వెంటనే అంబులెన్స్ నుంచి వేరే ఆసుపత్రి తరలించారు. కానీ కనీసం అక్కడికి రాలేదు. నువ్వెవరయ్యా టచ్ చేయడానికి? అక్కడ పాపం కన్న కొడుకు చనిపోయినటువంటి దుఃఖంలో ఆ తల్లుంటే, ఆ కొడుకు ఎందుకు చనిపోయాడో తెలియక ఆ తల్లుంటే, నీ కాలేజీ యాజమాన్యం దగ్గర సెక్యూరిటీ గార్డు నువ్వేమైనా? ఆ కాలేజీ దగ్గర సెక్యూరిటీ పని చేస్తున్నావా? నీ పనేంటి? అక్కడ ఆందోళన జరగకుండా చూడడం. ఏం ఆందోళన జరిగింది అక్కడ? ఒకవేళ ఆందోళన జరిగితే నీ డిపార్ట్మెంట్లో లేడీ కానిస్టేబుల్స్ అక్కడ రిక్రూట్ చేసుకో, అక్కడికి పిలిపించు. లేడీ కానిస్టేబుల్స్ ఎవరు లేరా? లేడీ పోలీస్ ఆఫీసర్స్ లేరా? నువ్వు డేట్ చేసుకోవడానికి ఆ కాలేజీ యాజమానికి తొత్తుగా మారిపోయి నువ్వు అక్కడ ఆమె ఏమడుగుతోంది? నా కుమారుడు ఎలా చనిపోయాడు చెప్పండి, ఎందుకు బలోన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది, 4వ అంతస్తు నుంచి దూకి నా కొడుకు ఎందుకు పడిపోయాడు, ఎందుకు మరణించాడు? ఇదే కాలేజీలో మొన్న కూడా ఘటన జరిగిందట. మొన్న కూడా ఒక విద్యార్థి ఈ రకంగానే 3వ అంతస్తు నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందట. మరి ఒకే కాలేజీలో 2 సార్లు ఈ ఘటనలు జరిగితే కనీసం స్పందించడు నువ్వు, నీ చట్టాలు, నీ పోలీస్ వ్యవస్థలు. ఇప్పుడు అక్కడికి వచ్చే మహిళ బలోన్మరణానికి పాల్పడ్డ తన కుమారుడి మరణానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆ కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతూ ఉంటే, ఆ కాలేజీ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వెళ్ళనివ్వకపోగా వెళ్ళిపోయి మీద అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మీదో లేకపోతే కాలేజీ మేనేజ్మెంట్ మీద పడిపోయి రక్కేసి కొరికేసి చంపేస్తా తల్లి. ఆ తల్లి ఆవేదన వినడానికి ఆ యాజమాన్యం రెడీగా లేదా? నువ్వు కాలేజీలో సెక్యూరిటీ పని చేస్తున్నావా? నువ్వు ఎవరికి సాయం చేయాలి? భారతీయుల పక్షాన ఇదేం దాష్టికమయ్యా? సో చూసేవారు మీరు ఎవరంటే కామెంట్ చేయండి. ఒకసారి మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్తారండి. సురేష్, సో ఈ ఘటన గల కారణం ఏంటి? అక్కడ సిఐ యొక్క దుర్మార్గం, దాష్టికం చాలా స్పష్టంగా కనబడుతోంది. అక్కడ ఏదైనా జరగనివ్వండి, అక్కడ తప్పులు ఎవరిని నేను మాట్లాడను, డైరెక్ట్గా ఆ పోలీస్ అధికారి మహిళపై చేసుకోవడం తప్పు, పొరపాటు. ముమ్మాటికి ఇది డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ కూడా మచ్చ తెచ్చే అంశం. సో మీరేం చెప్తారో? అసలు ఉన్నటువంటి ఘటన గల కారణం ఏంటి? ఆ సిఐ స్థాయి అధికారి ఏం చెప్తున్నాడు? ఈ సంఘటన నిన్న చోటు చేసుకుంది. అయితే ఒకసారిగా పోలీస్ అధికారులు ఈ రకంగా ప్రవర్తించడం పట్ల మాత్రం తీవ్ర
విమర్శలు వెలువస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శ్రీకాం కాలేజ్ లో వరుసగా గడిచిన వారం రోజుల్లోనే 2 సంఘటనలు జరగడం, ఈ ఇటీవల ఒక ఆ విద్యార్థిని మహిళ కూడా అమ్మాయి కూడా థర్డ్ ఫ్లోర్ నుంచి దూకేసినటువంటి పరిస్థితి. దాని మీద మాత్రం పోలీసులు కూడా వాస్తవానికి స్పందించలేదు. నిన్న కేవలం సిఐ ఒక మహిళని తోశాడు, వివిధ మాధ్యమాలలో కూడా ప్రసారమైనటువంటి నేపథ్యంలో నిన్న ఈ అబ్బాయి సంబంధించి మాత్రమే పోలీసు అధికారులు కూడా స్పందించారని చెప్పాలి. ఏదైతే పడిపోయినటువంటి అబ్బాయి గురించి డిఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి అది యాదృచ్ఛికంగా జరిగింది కానీ వాంటెడ్ గా అక్కడ ఉన్నటువంటి సిఐ తొయలేదు, వీళ్ళు లోపలికి తెచ్చుకొని వీళ్ళు ప్రయత్నించారనే కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే బంధువులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఏం జరిగింది ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేందుకు మేము వెళ్ళామే తప్ప మేమేమైనా అక్కడ విశ్వాసం సృష్టించామా, లేకపోతే మందిని వేసుకొని వచ్చి అడేమైనా దౌర్జన్యాలు చేశామా, ఎందుకు ఆ రకంగా వ్యవహరించారు అంటూ వాళ్ళు తీవ్ర మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనే తన ఏదైతే చదువుకునే పంపించిన బిడ్డ అన్యాయంగా ఆ రకంగా పడిపోతే కనీసం ఒక రెస్పాన్సిబిలిటీ లేదా మీ కాలేజ్ యజమాని మేము అడిగేందుకు వెళ్తే ఎస్ఐ ఎందుకు ఈ రకంగా వ్యవహరించారన్నది తీవ్ర వాళ్ళ ఆవేదన వ్యక్తం గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మహిళ ఎవరైతే కిలవైనటువంటి మహిళ, ఆ విద్యార్థి ఎవరైతే చనిపోయినటువంటి ఆ విద్యార్థికి ఇన్ని వరకు అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా హాస్పిటల్ వరకు ఉన్నారు. వాళ్ళ బంధువులు కొంతమంది సీతం కాలేజ్ వద్దకు రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎక్కడైతే ఆ అబ్బాయి చదువుతున్నాడు ఇదే పోలీసులు ఇప్పుడు ఆ అబ్బాయి బలవన్మరణానికి పాల్పడి మరణించడానికి గల కారణాన్ని విశ్లేషించారా, కనీసం దాన్ని విచారణ చేశారా? లేదా అంతకంటే ముందు ఒక అమ్మాయి కూడా ఇదే కాలేజీలో నుంచి 3వ అంతస్తు నుంచి దూకి ఆ అమ్మాయి కూడా కొంత గాయాల పాలైంది. ఆ అమ్మాయి ఎందుకు ఇలా దూకిందని విచారించారా? ఇవి పట్టించుకున్నారా? కనీసం వీటి గురించి ఆలోచించారా? వాస్తవానికి ఇదివరకు జరిగినటువంటి అమ్మాయి దూకేసినప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి ప్రెస్ మీట్ కానీ దానికి సంబంధించి ఎటువంటి ఒక లీక్ కూడా లేకపోతే వాళ్ళు మాట్లాడటం కానీ లేకపోతే స్పందించడం కానీ ఎక్కడే జరగలేదు. కేవలం ఇది ఒక సిఐ దాడి చేసినటువంటి నేపథ్యంలో, తోసేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక్కసారిగా మీడియా అంతా కూడా అక్కడికి వెళ్ళడం, వివిధ మాధ్యమాల్లో కూడా బాగా ప్రసారం అవడంతో దీని మీద స్పందించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 రోజులు 2 కేసులు ఇక్కడ జరిగాయి. అయితే మొన్న కేసు మాత్రం పూర్తిగా బయటపడలేదు. ఇవాళ జరిగింది ఇది కూడా ఆ మహిళ కింద పడడంతో అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారు, చూశారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. లేకుంటే దీన్ని కూడా ఏ మాత్రం వివరించేవారు కాదు, ఈ కేసు కూడా పట్టించుకునేవారు కాదు అన్నటువంటి కోణంలో కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ అదే జరుగుతుందంటూ కూడా వాళ్ళు మనతో కూడా మాట్లాడుతూ వాళ్ళు ఆవేదన చెందినటువంటి పరిస్థితి. నిన్న కూడా ఒక డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆ జరిగినటువంటి సంఘటన మీద స్పందించారు. ఏదైతే ఏ రకంగా తోసారు, ఎందుకు తోశారు, అది యాదృచ్ఛికంగా జరిగిందంటూ చెప్తూనే అది ఒక ప్రేమ వ్యవహారంగా కూడా డిఎస్పీ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీన్ని విచారణ మేము చేపట్టాం, ఇది జరిగింది అనేసి మాత్రం ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం వివిధ మాధ్యమాలలో ఆ సీఐ మీద వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఈ కేసుకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇంకా సాగుతుందని నిన్న కూడా తెలియజేశారు. ఏ కోణంలో జరిగింది, క్లారిటీ ఇచ్చారా సురేష్? దీనిపై క్లారిటీ ఇచ్చారా? మహిళను నెట్టేయడం పైన క్లారిటీ ఇచ్చారా పోలీసులు? డిఎస్పీ స్పందించారు. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది అనేసి నిన్న డిఎస్పీ ఒక వీడియో రిలీజ్ చేసి మీడియాకి అంతకంటే ఇవ్వడం జరిగింది. అక్కడ వీళ్ళు లోపలికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ కు ప్రాబ్లం కలిగిస్తారు లేకపోతే